వెల్కమ్ టు అందాల హరివిల్లు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం దోసకాయ కర్రీని నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. 2 మీడియం సైజ్ దోసకాయలను చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచండి. అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన ఉంచండి. దోసకాయలను కట్ చేసేటప్పుడు చేదులు లేకుండా చూసుకోండి. గ్యాస్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నె వేడి అయిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మీరు దోసకాయలు కట్ చేసేటప్పుడు గింజలు పోకుండా చూసుకోవాలి. కూరలో గింజలే చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం రంగు మారే వరకు వేగనివ్వండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి యూస్ఫుల్ వీడియోస్ అందజేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కాసేపు నూనెలో వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి గరిటెతో కలబెట్టండి. తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలబెట్టండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలబెట్టండి. నూనెలో కూరగాయ ముక్కలు కలిసేదాకా కలబెట్టి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలుతూ ఉంటుంది. దోసకాయ ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ఉడకడానికి 250 ml వాటర్ వేసి కలబెట్టండి. మూత నీళ్ళలో కలిసేదాకా కలబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లో చేయండి, లేదంటే కూర అడుగు మాడుతుంది. ఈ విధంగా నీళ్ళు అన్నీ ఇంకిన తర్వాత దోసకాయ ముక్కలను గరిటెతో వీడియోలో చూపించే విధంగా స్మాష్ చేసినట్టు చేయాలి. అప్పుడు కూరకు చిక్కదనం వస్తుంది. ఈ కూరలో గింజలదే టేస్ట్ కాబట్టి కట్ చేసేటప్పుడు గింజలు పోకుండా చూసుకోండి. ఇప్పుడు ముక్కలను ఉడికిందో లేదో తెలుసుకోవడానికి స్పూన్తో కట్ చేసి చూడండి. మనకి ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అలాగే మీ టేస్ట్కు తగినట్టు కారం వేసుకోండి. ఇక్కడ నేను తియ్యటి కారం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలాగే ముందు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు సరిపోతుందో లేదో చూసుకొని కొంచెం వేయండి. తర్వాత ఉప్పు, కారం కలిసే విధంగా బాగా కలియబెట్టాలి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలబెట్టండి. అలాగే చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, పక్కన స్టవ్ పై వేడిగా అన్నం రెడీ అయింది. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసి తింటూ ఉంటే పంటి కింద గింజలు తగిలితే వాటి టేస్ట్ వేరే లెవెల్.